శతాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం, శుభమాసం, అన్ని శుభకార్యాలకి పనికి వస్తుంది. మరి శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటో శుభశ్రావణం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ పాడ్యమి, శ్రావణ మాసం ప్రారంభమైంది. అన్ని శుభకార్యాలకి శ్రేయస్కరమైనటువంటి మాసం. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, చంద్రజపం, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి, శుక్రుడు యొక్క వీక్షణ ఉన్నప్పటికీ ఇది ప్రతికూలతని ప్రబలంగా కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూల దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, శని జపం వంటి ఉపకరిస్తాయి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, శ్రావణ సోమవారం ప్రారంభం. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు శుభ ప్రయత్నాల ద్వారా కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో, గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకు చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి విభేదాలు తలెత్తినప్పటికీ
పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు తారసపడతాయి. వృత్తిలో అవరోధాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సందిగ్ధతతో కూడిన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలను పరిష్కరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గృహ కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహిళలకు ప్రోత్సాహకరమైనటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను విద్యార్థులు పొందగలుగుతారు. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో క్రీడా రంగం వారికి స్ఫూర్తితో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో చామంతి పూలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అకారణ ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ స్వతంత్ర నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వైద్య వృత్తి వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. న్యాయవాద వృత్తి వారు వృత్తిపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ అసహన పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. శత్రుభీతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను మెల్లమెల్లగా పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఆధ్యాత్మిక రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా మహిళలకు కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. శత్రువులపై విజృంభించలేనటువంటి పరిస్థితులు క్రీడా రంగం వారిని విస్మయాలకి గురి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక విజయాలు లేకపోలేదు. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందకర వాతావరణాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో
ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆనందం లభిస్తుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి యుక్తులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి శ్రద్ధ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి కూడా ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి కూడా పునఃప్రయత్నాల ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగస్తులు చిరు సమస్యలు ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యాల్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆటంకాలు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రమాదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక ఆందోళన కూడా తగ్గుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని, లక్ష్యాల్ని సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక చింతన వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వరకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రమ తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మిత్రులు శత్రువులవుతారు. ఆనందకర కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అపశృతులు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వ్యాపార రంగం వారు వెంటనే పొందలేకపోతారు. క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు చేపట్టలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ ఉద్యోగస్తులకి తప్పనిసరి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు ధనస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో అన్ని రంగాల వారు రాణిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి మానసిక వేదనలు తగ్గుతాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ఆనందకర సంఘటనలు మహిళల్ని ఆనందానికి గురి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక చింతన వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అవమానకర సంఘటనల్ని ఎదిరించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెంపొందింపు చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనల్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. కృషితో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ముందంజ వేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. విఘ్నాలు కనుమరుగవుతాయి. విదేశీ ప్రయాణాలు లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక స్తోమతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలను కూడా పొందగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా ఆశించినటువంటి కార్యసిద్ధి పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. సఖ్యత కుటుంబ పరంగా మహిళలకు పెరుగుతుంది. ఆనందకర వాతావరణం విద్యార్థులకి కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించేటువంటి సంఘటనలు క్రీడారంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి నూతన అంశాలు వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతాయి. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలను పెంపొందింప చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు నుంచి శ్రావణ మాసం మొదటి రోజు సోమవారం. ఈ సందర్భంగా ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో బిల్వదళాలతో శ్రీ సూక్త విధానంతో పూజించడం ద్వారా గృహ సంహిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ రోజు నుంచి శ్రావణ మాస ప్రారంభం. ఈ మాసంలో వ్రతాలు, నోములు, వివిధ రకాలైనటువంటి పూజలు అదృష్టాన్ని మానవుడు ప్రసాదింపచేసుకోవడానికి చాలా సహకరించేటువంటి మాసంగా శాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా ప్రకృతి కూడాను పులకరించి చల్లని వెన్నెల, చక్కటి విధి విధానాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆర్ద్రాం పుష్కరిణీం
అని చెప్పేసి శ్రీ సూక్తం కూడాను ఈ మాసాన్ని అభివర్ణించడం జరిగింది. దీని రీత్యా ప్రతినిత్యం కూడాను గృహంలో ఈ మాసమంతా కూడాను ఆ శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ మనం గృహబల రీత్యా ఆచరించవలసినటువంటి వివిధ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా విష్ణుమూర్తి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్ర ప్రభావరీత్యా కూడా విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని గృహంలో పరమ పావనవంతంగా మనం సాధింపజేసుకోవడానికి సహకరించేటువంటి మాసంగా మనం గ్రహిద్దాం. అంతేకాకుండా ఆర్ద్రత కలిగినటువంటి కరుణరస స్వరూపిణి జగదంబను గౌరిగా ఆచరించేటువంటి విశిష్టవంతమైనటువంటి మాసం. ప్రతి గృహంలో కూడాను శ్రావణ లక్ష్మి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తుంది. కాబట్టి గృహిణి నిత్యం కూడాను వివిధ రకాలైనటువంటి భక్తి ప్రపత్తులతో కూడినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాల్ని ఆచరిస్తుంది. గృహమే కదా స్వర్గసీమ, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదా. అందుచేత ప్రతి గృహిణి కూడా ఈ మాసంలో ఆచరించవలసినటువంటి వివిధ అంశాలు గృహ బలరీత్యా ఏ విధంగా మనకు సహకరిస్తాయో తెలుసుకుందాం. ఈ యొక్క వారాల రీత్యా కూడాను సప్తవార వ్రత విధి అనేటువంటి విధి విధానం మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ నియమాల యొక్క సారాంశం, వీటిని మనం త్రికరణ శుద్ధిగా గనక ఆచరించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి అదృష్టాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ చక్కని తల్లి గౌరీదేవి, అదృష్ట దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధింపచేసుకోవడానికి ఇది అనువైన మాసంగా గుర్తిరుగుతూ, ఈ మాసంలో సోమవారం నాడు ఆచరించవలసినటువంటి విధి విధానం గురించి తెలుసుకుందాం. ఈ సోమవారం నాడు తప్పనిసరిగా ప్రాతకాలంలో ప్రతి ఒక్కరూ కూడాను పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరిస్తారు. అయితే స్నానం చేసేటప్పుడు మాత్రం నీటిలో కొద్దిగా నువ్వులు గనక వేసి స్నానం చేసుకోవటం చాలా మంచిది. ఆ నల్ల నువ్వులు ఉపయోగించడం వల్ల పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది, విష్ణువు యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈతి బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పటాపంచలైపోవటానికి నీటిలో నువ్వులు, నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయటం సోమవారం నాడు చేయవలసిన విధి విధానం ఈ శ్రావణ మాసంలో. తరువాత పరమేశ్వరానుగ్రహం కోసం ఆ పరమేశ్వరుని యొక్క మంత్రం ఏదైనా సరే, ఓం నమ శివాయనో, శ్రీం శివాయ నమఃనో, మీ ఇష్టం వచ్చిన రీతిలో మనసంతా కూడాను స్మరించుకోవాలి. అలా చేసిన పెదప తెల్లని పూలు, తెల్లని చందనం, పంచామృతం, బియ్యం, వక్కలు, పండ్లు, బిల్వపత్రాలు మొదలైనటువంటి వాటితో శివపార్వతుల యొక్క పూజ చేసి తీరాలి. గృహంలో పూజకు ముందు తప్పనిసరిగా చంద్రగ్రహ తత్వానికి సంబంధించినటువంటి జపం, మనకారకుడైనటువంటి చంద్రుణ్ణి కూడాను ధ్యానం చేయటం మరవకండి. మధ్యాహ్న సమయంలో ఉప్పు లేకుండా పెరుగు, బియ్యం, నెయ్యి, పంచదార యథాశక్తి దానమిచ్చి మీరు భోజనం చేయవచ్చు. దాన గుణం వల్లనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. శ్రావణ మాసంలో చేసేటువంటి దాన ఫలితం కొన్ని కోట్ల రెట్ల సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా. అంతేకాకుండా ఉత్తమోత్తమైనటువంటి ఈ యొక్క సోమవారం నాడు
ఆచరించేటువంటి విధి విధానం, శివపార్వతుల యొక్క పూజా విధానం గృహానికి అత్యంత శ్రేష్టవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదింపచేస్తుంది. ఈ యొక్క సోమవారం నాడు వీలైతే వెండి గ్లాసులో మీరు మంచినీరు స్వీకరించటం సర్వవిధ శ్రేయోదాయకం. చంద్రుని యొక్క మనఃకారక శక్తి తత్వం మీ మనసుకు ఆనందాన్ని కలిగింపజేయటానికి సుమా. సోమవారం తర్వాత మంగళవారం ఈ శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి విధి విధానాన్ని గనక ఆచరించినట్లయితే సత్ఫలితాన్ని సాధించుకోవచ్చో తెలుసుకుందాం. మంగళవారం నాడు గృహిణి, ఇంటి యజమాని ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించాలి. పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి కుజగ్రహ బీజ మంత్రాన్ని 11 సార్లు ధ్యానం చేసుకోవాలి. బెల్లంతో తయారు చేసినటువంటి హల్వా కానీ లడ్డూలు కానీ 10 మందికి పంచిపెట్టడం సర్వవిధ శ్రేయోదాయకం. ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి సింధూరపు బొట్టు ధారణ చేయటం విశిష్ట సత్ఫలితాన్ని ఇస్తుంది. బెల్లంతో చేసిన హల్వాను వృషభ వాహనం అంటే ఎద్దుకు కనుక తినిపించటం చాలా విశేషవంతమైన సత్ఫలితం. ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తే రుణగ్రస్తత నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. రాగి పాత్ర, బెల్లం, గోధుమలు కూడా మీరు మంగళవారం నాడు దానం చేసుకోవచ్చు. ఇలా గనక దానం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది. రామనామం జపించటం వల్ల కూడా విశిష్ట సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. ఈ బుధవారం నాడు తప్పనిసరిగా బుధగ్రహ ప్రాప్తి ప్రీత్యర్థం ఆకుపచ్చని వస్త్రం ధరించడం మంచిది. ఆకుపచ్చని వస్త్రం ధరించి విష్ణు సహస్రనామాల్లో ఉండేటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి ధ్యానం చేసి, ఉప్పు మాత్రం తినకండి. ఈరోజు పెసరపప్పు హల్వా, పెసరపప్పుతో బెల్లం పాయసం, పెసరపప్పుతో లడ్డూలు చేసి దానం గనక చేసినట్లయితే చాలా సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. అంతేకాకుండా 3 తులసి దళాలు, గంగాజలం స్వీకరించటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకం. అంతేకాకుండా ఆకుపచ్చని వస్త్రాలతో కూడి పెసలు, 2 పండ్లు దానం చేసుకోవటం చాలా విశిష్టం. ఆవుకు పచ్చగడ్డి గనక పెట్టినట్లయితే ఈ బుధవారం నాడు శ్రావణ మాసంలో చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అంతేకాకుండా బుధవారం నాడు గణేశ దేవాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి 3 గుంజిళ్ళు తీసి స్వామికి నమస్కృతాంజలి ఘటించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఇక గురువారం నాడు గురుతత్వానికి సంబంధించినంత వరకు కూడా పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించటం, అలాగే పసుపు పచ్చని పూలతో ఆ గౌరీదేవిని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుణ్ణి అర్చన చేయటం. ఈ విధంగా పసుపు పచ్చని పూలు ఉపయోగించి పూజ చేయటం వల్ల ఆర్థిక పురోభివృద్ధి, విద్యా వినయ సంపత్తి కలిగి తీరుతాయి. అలాగే శనగపిండితో చేసిన లడ్డూలు, మిఠాయిలు శ్రావణ గురువారం నాడు ఈ విధమైనటువంటి దానాన్ని చేయటం వల్ల సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం సత్వరమే సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకు చాలా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలగడానికి షిర్డీ సాయిబాబా దేవాలయాన్ని కానీ, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయాన్ని కానీ, దత్తప్రభు యొక్క దేవాలయాన్ని కానీ సందర్శించి అక్కడ బీదలకు గనక తోచిన చందాన గనక దానం గనక చేయించినట్లయితే సత్వరమే విద్యలో విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే శ్రావణ శుక్రవారం చాలా విశిష్టవంతమైనటువంటి సుదినంగా మనం భావిద్దాం. శుక్రవారం పాలు, బియ్యంతో తయారు చేసినటువంటి పదార్థాలు భుజించడం మర్చిపోకండి. తినే ముందు
అవే పదార్థాలని దానం చేయటం కూడా మంచిది. తెల్ల ఆవుకు గనక బియ్యం, బెల్లం ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు గనక ఆహారంగా సమర్పించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అలాగే ఈ వ్రతం స్వగృహాన్ని ప్రాప్తింపజేయటానికి శ్రావణ శుక్రవారం నాడు ఆచరించేటువంటి విధి విధానం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమవుతుంది. లక్ష్మీదేవికి పద్మ పుష్పాలతో చక్కగా దండను గుచ్చి వేయండి. అలాగే పరమేశ్వరునికి తుమ్మి పూలతో అర్చన చేయండి. విష్ణుమూర్తికి తులసి దళాల మాల అలంకరింప చెయ్యండి. ఈ శ్రావణ శుక్రవారం నాడు ఆవు పాలతో చేసినటువంటి బెల్లం పరవాణం నైవేద్యంగా సమర్పించి దానిని 10 మందికి పంచండి. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో సర్వాభీష్టములు కూడాను సిద్ధింపజేస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మన సంస్కృతిని అర్థవంతంగా ఆవిష్కరించేది, సంపూర్ణంగా ఎన్నో సంప్రదాయాలతో సమ్మిళితమయ్యేది శ్రావణ మాసం. శ్రావణి వర్షదాయిని అంటారు. శ్రావణ మేఘాలు నిశ్చలంగా ఉండి వర్షాలు కురుస్తాయి. విష్ణువు జన్మ నక్షత్రం శ్రవణంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి ఉన్నటువంటి మాసం శ్రావణ మాసం. అధ్యయనపరంగా శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కాలంలో గురుకుల వ్యవస్థలో శ్రావణంలోనే వేదాధ్యయనం ఆరంభమయ్యేది. వేద పాఠాలు మొదలయ్యేటువంటి తంతుకు శ్రావణి అంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలకు, శుక్రవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. సంస్కృతి సంప్రదాయాలు కలబోసుకున్నటువంటి శ్రావణ లక్ష్మి తెలుగు లోగిలలోకి అడుగిడి సర్వ సౌఖ్యాల్ని చేకూరుస్తుంది. శ్రావణ పంచమిని నాగపంచమిగా, గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా, హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మ దినం. శ్రావణ బహుళ అమావాస్య, పోలాల అమావాస్య. ఇది రైతుల పండగ. గ్రామాల పొలిమేరలోని గ్రామ దేవతల్ని సస్యలక్ష్మి స్వరూపంగా కూడా ఆరాధిస్తారు. ఇలా ఎన్నో విశేషాల సమాహారం శ్రావణ మాసం. రేపు ఆశ్లేష మఖా నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే పితృదేవతల ఆరాధనకు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి, తద్వారా వారి అనుగ్రహం పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నూతన ఆభరణాలు, వస్త్రాలు ధారణ చేయటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు, తీర్థయాత్రలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. మోటారు వాహనాల కొనుగోలు, అమ్మకాలు నిర్వహించడానికి, సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నవాళ్ళు నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సూర్య భగవానుడు చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ చెప్పిన తరువాత కర్ణుడు జవాబిస్తూ తన యొక్క ప్రతిజ్ఞలను గురించి చెప్పి, నేను మాట తప్పలేను, ఎవరైనా వచ్చి ఫలానాది కావాలి అని నన్ను యాచన చేస్తే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం మర్యాద కాదు, అసత్యమునకు నేను భయపడతాను, ఇటువంటి దానం చేస్తానన్నది నా ప్రతిజ్ఞ కనుక నేను సూర్యోపాసన చేసేటటువంటి సమయం లోపల, అది పూర్తయ్యే లోపల వచ్చినటువంటి కోరిక తీర్చకుండా ఉండలేను కనుక అలా ఇంద్రుడే వచ్చినా అడిగినది నా సహజ కవచ కుండలములే అయినా వాటిని నేను ఇచ్చేస్తాను అని చెప్పి
చెప్పడం జరిగింది. దానితో పాటుగా అసలు మనిషికి కీర్తి ఎంత అవసరమో, ప్రయత్నపూర్వకంగా మనిషి కీర్తిని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం అవిశ్రాంతంగా ఎలా చెయ్యవలసి ఉంటుందో, దాని చేత మనుష్య జన్మ ఎలా సార్థక్యం పొందుతుందో కర్ణుడు సూర్య భగవానుడితో ప్రస్తావన చేసిన తరువాత జవాబు చెప్తూ సూర్యుడు ఒక మాట అంటాడు. నిజమే కర్ణ, మనిషి కీర్తిని సంపాదించవలసిందే. కానీ ఆ కీర్తిని ఎలా సంపాదించాలి అంటే అందరూ సంతోషంగా ఉండేటటువంటి విధానంలో కీర్తిని సంపాదించాలి. ఒక వ్యక్తి కీర్తిని సముపార్జిస్తున్నప్పుడు ఆయన భార్య కూడా ఆ ప్రక్రియ యందు సంతోషాన్ని పొందాలి, ఆయన బిడ్డలు సంతోషం పొందాలి, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషం పొందాలి. తన భార్య, తన బిడ్డలు, తన బంధువులు, తన స్నేహితులు చిట్ట చివరికి తానే సర్వనాశనం అయిపోయి కీర్తిని పొందితే దాని వలన ఏమిటి ప్రయోజనం? అలా ఎవరైనా కీర్తిని పొందే ప్రయత్నం చేస్తారా? పైగా ఇప్పుడు నిన్ను అడిగేటటువంటి దానం కేవలముగా ఏదో లేక ఒకడు వచ్చి ఉన్నవాడి దగ్గర పుచ్చుకుంటున్నది కాదు. పైగా పుచ్చుకునేవాడికి ఉపయోగపడుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈయన సహజ కవచ కుండలములను కోసి వచ్చిన వాడికి ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు వాటిని? అవి ఆయన తొడుక్కోవడం కుదరదు. కాబట్టి ఇటువంటి దానాన్ని నువ్వు ఇవ్వడం చేత నేను మాట తప్పను అనేటటువంటి కేవలము సత్య ప్రతిష్ట, ఆ సత్యమునందు నేను నిలబడతాను, ప్రతిజ్ఞ మీరను అన్న ఒకే ఒక్క పట్టుదలతో నువ్వు దానం చేస్తే చిట్ట చివరికి అవధ్యుడమైనటువంటి నీవు వధ్యుడవైపోతావు, అంటే యుద్ధమునందు మరణిస్తావు. అలా యుద్ధమునందు మరణిస్తే శరీరం పడిపోతుంది. శరీరము పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైన కానుక. అందరి శరీరాలు పడిపోతాయి, కానీ నీ శరీరం పడకుండా ఈ సహజ కవచ కుండలములు ఉన్నాయి. వాటిని ఇచ్చేయడము అంటే నువ్వు కూడా మరణించడానికి సిద్ధపడిపోయినట్టు. అందరిలా మరణించకుండా ఉండడం నీకు సాధ్యం కాదు, అవధ్యుడవై ఉండలేవు. కాబట్టి యుద్ధమునందు వధింపబడతావు కనుక ఇది నీ ప్రాణములకు సంబంధించిన విషయం కాబట్టి దీనిని ఇచ్చేస్తాను అని ఎందుకు మంకుతనం పడతావు? అలా ఇచ్చి తన శరీరాన్ని తాను ఎవడైనా పడగొట్టుకుంటాడా? నీ శరీరం పడిపోతే అది కేవలము నీ వరకు మాత్రమే పరిమితమా? అప్పుడు నీ భార్య ఏడవదా? నీ బిడ్డలు ఏడవరా? నీ బంధువులు, నీ స్నేహితులు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏడవరా? అప్పుడు తన ప్రాణం పోయినా సరే ఆయన ఆడిన మాట తప్పకుండా సహజ కవచ కుండలములను ఇచ్చేశాడు అనేటటువంటి కీర్తి నువ్వు పొందినా ఆ కీర్తి ఎలా ఉంటుంది అంటే శవానికి అలంకారం చేయడంలా ఉంటుంది. అన్నిటినీ మించి నీకొక మాట చెప్తాను విను. నాకు భక్త పరిరక్షణం అనేటటువంటిది దీక్ష. ఎందుకనంటే నేను ఒక దైవస్వరూపాన్ని కాబట్టి ఎవరు నన్ను నమ్మి ఉంటారో, ఎవరు నన్ను ఉపాసన చేశారో, ఎవరు నిరంతరము నా యొక్క అనుగ్రహమును అపేక్షించి పరమభక్తితో ప్రవర్తించారో అటువంటి వారిని కాపాడడం నాకు ధర్మం. అందుకని నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాను. అంతేకాదు, ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్తాను కర్ణ, జాగ్రత్తగా విను. నువ్వు సహజ కవచ కుండలములను ఇచ్చెయ్యగానే భారత యుద్ధంలో అర్జునుడి వలన పెను ప్రమాదము నీకు పొంచి ఉంటుంది. అర్జునుడు నిన్ను చంపేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అర్జునుడి చేతిలో నీ శరీరం పడిపోతుంది. అదే కవచకుండలములను నువ్వు ఉంచుకున్నట్లయితే అర్జునుడి చేతిలో మరణించవు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని నీ అంత నువ్వుగా చారవిడుచుకోవడం ప్రమాదం కదా. ఆపదని కొని తెచ్చుకోవడం. ఎవరైనా ఆపదని తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు, నువ్వు ఆపదని కొని తెచ్చుకుంటున్నావు. ఇది చెయ్యకూడని ప్రయత్నం కదా. అయితే నా మీద నీకిందుకింత ఆప్యాయత అంటావేమో, అది దేవరహస్యం. తెలియవలసిన సమయంలో నీకు తెలుస్తుంది. నేను నీ తండ్రిని అని చెప్పలేదు, చెప్పకుండా ఈ దేవరహస్యం నీకు ఒకనొక కాలమునందు తెలుస్తుంది. తెలిసిన తరువాత నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావు. ఎందుకంటే ఇది జరిగింది ఆరణ్య పర్వంలో. కుంతీదేవి వెళ్ళి అడిగినటువంటి సందర్భం ఉద్యోగ పర్వం.
ఆరణ్య పర్వం తర్వాత విరాట పర్వం, విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వం. అందుకని ఉద్యోగ పర్వంలో కుంతీదేవి మాట్లాడుతూ నువ్వు నా పుత్రుడివి అని చెప్పినప్పుడు మాత్రం సూర్యమండలం నుంచి సూర్యుడు మాట్లాడాడు. అవును, ఆవిడ చెప్తున్నది సత్యమే, ఆమె నీ తల్లి, ఆమె చెప్పినట్టుగా ప్రవర్తించు అని. కానీ ఆరణ్య పర్వంలో దేవేంద్రుడు ఈ కవచకుండలములను తీసుకెళ్లడానికి వచ్చిన సందర్భంలో మాత్రం సూర్యుడు నేను నీ తండ్రిని అన్న మాట కర్ణుడితో చెప్పలేదు. ఇది దేవరహస్యము అన్న మాట మాత్రమే చెప్పాడు. కానీ ఈ రహస్యం ఏమి అన్నది ఒకనాడు నీకు విదితమవుతుంది, కానీ ఇప్పటికి నేను చెప్పిన మాట విను చాలు అంటే కర్ణుడు అన్నాడు, నాకు అన్నిటికన్నా జీవితంలో భయం అసత్యం గురించి. నేను యమదండన గురించి, యమపాశము గురించి, యమధర్మరాజు గారి గురించి కూడా భయపడను, కానీ అసత్య దోషమునకు భయపడతాను. కాబట్టి నేను ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఆ సమయమునందు వచ్చిన వాళ్ళకి అడిగిన వస్తువు ఇస్తాను, నా శక్తి వంచన లేకుండానని. రేపటి రోజున రావలసిన సమయంలో వచ్చి దేవేంద్రుడు అర్థిస్తే నేను ఇవ్వవలసిందే, లేకపోతే నాకు అసత్య దోషం వస్తుంది. నేను ఆ అసత్య దోషాన్ని తట్టుకోలేను. 2, మీరు చెప్పేది ఏమిటి, నేను కానీ ఈ సహజ కవచ కుండలములను ఇచ్చేస్తే నాకు ఆపద వస్తుంది, అర్జునుడి చేతిలో నాకు మరణం కలుగుతుందని మీరు భయపడుతున్నారు. కానీ నేను ఒక్క విషయాన్ని మనవి చేస్తాను సూర్యభగవానుడా, జాగ్రత్తగా వినండి. నేను ద్రోణాచార్యుల వారి దగ్గర అనేకమైనటువంటి అస్త్రములు పొందాను. పరశురాముడిని సేవించి పరశురాముడి దగ్గర ఎన్నో అస్త్రములను సంపాదించాను. అనేక దివ్యాస్త్రములు నా దగ్గర ఉన్నాయి. ఇన్ని దివ్యాస్త్రములు నా వద్ద ఉండగా అర్జునుడు నన్ను ఏదో చేస్తాడన్న భయం అక్కర్లేదు. నేను ఈ దివ్యాస్త్రములను ప్రయోగించడం ద్వారా అర్జునుడిని నిగ్రహించగలిగినటువంటి శక్తి నాకున్నది. కవచకుండలములు లేనంత మాత్రము చేత నాకు వచ్చేటటువంటి ఇబ్బంది లేదు. అసత్య దోషాన్ని పొంది కవచకుండలములను ఉంచుకున్నంత మాత్రం చేత నాకు కలిగేటటువంటి అధికమైన ప్రయోజనము లేనప్పుడు సత్యమునందు మాత్రమే నిలబడి నాకున్నటువంటి దివ్యమైన అస్త్రబలము చేత అర్జునుడిని భారత యుద్ధంలో నిగ్రహించడం నాకు కీర్తికారకం. అందుకని మీరు ఇంత ప్రేమతో వచ్చి నాకు చెప్పారు, కానీ నేను మీ మాట పెడచెవిని పెడుతున్నాను అని మీ మనసుని కష్టపెట్టుకోకుండా దయచేసి నేను చెప్పినటువంటి భావనని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అని నమస్కరించాడు. అయితే కర్ణుడు మాట వినేటట్టు లేడు, కవచకుండలములను ఇచ్చేస్తాడు అని చెప్పి సూర్యుడికి అర్థమైంది. ఆయన ఇంకొక మాట చెప్తాను, పోనీ ఆ పని చెయ్యి, కవచకుండలములను ఇవ్వకుండా ఉండను, ఇచ్చేస్తానంటున్నావు, ఇచ్చేసే ముందు ఇంద్రుడి దగ్గర శక్తి అని ఒక గొప్ప అస్త్రం ఉన్నది, ఆ అస్త్రాన్ని అడిగి తీసుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.